ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోద్దని జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో దీక్ష చేస్తే ఒక్క మాట మాట్లాడలేదు కోదండరామరెడ్డి గారు. ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపించి అవసరమైతే సుప్రీంకోర్టులో కేసులు వేసుకొని ఆ ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పి ఆంధ్ర ప్రభుత్వం మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే వారి మీద ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తి ఇదే కోదండరామరెడ్డి గారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కృష్ణా నదికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి నదికి సంబంధించి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులను ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కేంద్రం ఏర్పాటు చేసింది. మరి వాళ్ళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శిగా ఉన్నటువంటి గుప్తా అనేటటువంటి వ్యక్తి తెలంగాణ ప్రభుత్వానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద ఉన్నటువంటి అజమాయిషిని తీసివేయించి ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తే ఆ కుట్రను చంద్రబాబు నాయుడు నడిపిస్తూ ఉంటే దాని మీద ఒక్క మాట మాట్లాడరు కోదండరామరెడ్డి గారు. అంటే మీ ఉద్దేశం ఏంది? వీటన్నిటిని బట్టి చాలా స్పష్టంగా మీ ఉద్దేశం ఏందో, మీ వెనకాల ఉన్నది ఎవరో మా అందరికి కూడా అర్థమైపోతూ ఉంది, తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థమైపోతూ ఉంది. వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం, మా ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంలోనే చెప్పినారు, తెలంగాణ ఇది నిలిచి గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్రం సాధించుకోవడం ఎంత ముఖ్యమో సాధించబడ్డటువంటి రాష్ట్రం బంగారు తెలంగాణగా తీర్చిదిద్దబడడం అంత ముఖ్యము. కాబట్టి దానికోసం చిత్తశుద్ధితో మేము పనిచేస్తామని ఉద్యమ సందర్భంలోనే మేము చెప్పినాం. మరొక ఉద్యమకారుడిగా ఉద్యమంలో ఉన్నటువంటి మీరు అసలు మిమ్మల్ని ఉద్యమంలోకి తెచ్చింది ఎవరో, మిమ్మల్ని జేఏసీ చైర్మన్ చేసింది ఎవరో కూడా ప్రపంచానికి అంత తెలుసు. ఆనాడు మిమ్మల్ని జేఏసీ చైర్మన్గా చేసింది పెద్దలు కేసీఆర్ గారు. ఆనాడు ఉద్యమంలో తనతో పాటు మిమ్మల్ని ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీరు ఆనాడు తొందరపాటు చర్యలు తీసుకున్నా ఓపిక వహించి సహనంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గుర్తెరిగిన వాడు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఆనాడు మీరు జేఏసీ చైర్మన్గా కొన్ని అడ్డదిడ్డమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఆనాడు దాంట్లో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అన్నిటినీ ఓర్పుతో నేర్పుతో సహించి ఆనాడు ఉద్యమంలో మేము ముందుకు పోయినాం, అన్ని రకాలుగా సహకరించినాం. కానీ వాళ్ళు మీరు చేస్తున్నది ఏంది? రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? మీరు తెచ్చుకున్న రాష్ట్రాన్ని అంత ఇంత ప్రజల్లో గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా మీరు తెలంగాణ ప్రజల మధ్య ఏ రకమైనటువంటి అయోమయం సృష్టించదలుచుకున్నారు? తద్వారా ఎవరికి మీరు లాభం చేయదలుచుకున్నారు? ఇవాళ కోదండరామరెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ కొత్త రాష్ట్రం పక్కనున్నటువంటి రాష్ట్రాలతో పంచాయతీ పెట్టుకోవద్దనేది మా ఉద్దేశం. అందుకని మహారాష్ట్ర అయినా, కర్ణాటక అయినా, ఛత్తీస్గఢ్ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉండాలని మేము ముందుకు పోతూ ఉన్నాం. ఆ క్రమంలోనే మహారాష్ట్రతోని చర్చల ప్రక్రియ ప్రారంభించినాం, కర్ణాటకతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నాం. స్వయంగా ఉన్న మా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు బెంగళూరు వెళ్ళి ఆ కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ను కూడా కలిసి ఆర్డీఎస్కు సంబంధించినటువంటి సమస్య, అదేవిధంగా పైన కర్ణాటక నుండి కిందికి త్రాగునీటికి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే కిందికి నీళ్ళ విషయంలో, విడుదల విషయంలో కూడా సామరస్యపూర్వక ధోరణితో మేము మాట్లాడుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఇట్లా అందరితోని మాట్లాడుకుంటూ సామరస్యపూర్వక ధోరణితో ఎవరితోని గొడవలు లేకుండా తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మలుచుకునే క్రమంలో అందరి సహకారంతో ముందుకు పోవాలనుకుంటున్నటువంటి మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి తెలంగాణ ప్రజలు ఎక్కడ ఎన్నిక జరిగినా మనం కేసీఆర్ వెంట ఉండాలని చెప్పి వాళ్ళ తీర్పులు అద్భుతంగా మాకు అనుకూలంగా ఇస్తూ ఉన్నారు. అది మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికైనా, వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికైనా, నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికైనా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైనా, వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైనా, మొన్నటికి మొన్న జరిగిన పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికైనా, ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీకి మనం అండగా ఉండాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మద్దతునివ్వాలని చెప్పి ప్రజలంతా ఒకవైపు నిలబడి ఇంత అద్భుతమైనటువంటి మెజార్టీలతో టీఆర్ఎస్ను గెలిపిస్తూ ఉంటే ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎటు దిక్కు పోవాలనేటటువంటి తపనతో, తాపత్రయంతో మీరు ఈ రకంగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారో ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదనేటటువంటి విషయాన్ని కూడా నేను కోదండరామరెడ్డి గారికి గుర్తు చేస్తూ, తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవడానికి 2 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ పరిపాలన కారణం కాదు, 58 ఏళ్ల సమైక్యాంధ్ర పాలన కారణం. గతంలో మీరు అమెరికా పోకముందు రైతుల ఆత్మహత్యల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల నిర్వాహకం వల్లనే తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి మీరు మొన్న అమెరికాకు పోకముందు మీరే స్వయంగా మాట్లాడినారు.
అటువంటిది మీరు అమెరికాకు పోయొచ్చిన తర్వాత ఇవాళ ఆల్ ఆఫ్ సడన్గా ముఖ్యమంత్రి గారి మీద తెలంగాణ ప్రభుత్వం మీద ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తూ ఎదురుదాడికి దిగుతూ మీరు ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతులు ముందుకు పోతా ఉన్నారంటే ఏం చేయదలుచుకున్నారు, ఎటుపోదలుచుకున్నారు, ఎవరితో ఉండదలుచుకున్నారు, మీ వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు, వాళ్ళ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కోదండరామిరెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. మీ కుట్రలు సాగవు. ఒక కోదండరామిరెడ్డి కాదు, 1000 మంది కోదండరామిరెడ్డిలు తెలంగాణ ప్రభుత్వానికి అడ్డం పడ్డా, తెలంగాణ ప్రభుత్వం మీద విషం చిమ్మినా, ఇంకా కొంతమందితోని కుట్రపూరితంగా వారి కుట్రలో భాగస్వాములై వేరే దుష్ప్రయత్నాలు చేసినా, దుష్ప్రచారాలు చేసినా తెలంగాణ ప్రజల కోసం ఆహార నిశలు పనిచేయడానికి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి నేతృత్వంలో మా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ ప్రభుత్వం, ఈ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు పోతుంది. ఏవైతే హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇచ్చినామో వాటన్నిటిని కూడా ఇప్పటికే నెరవేర్చినాం. నెరవేర్చే దిశగా ముందుకు పోతా ఉన్నాం. అవన్నీ మీకు కనబడతలేవా అని అడుగుతా ఉన్నాం. కోదండరామిరెడ్డి గారు తెలంగాణలో ఏం జరుగుతలేవని మాట్లాడుతూ ఉన్నారు. 1000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాం, 1500 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాం వికలాంగులకు, 38 లక్షల పైచిలకు పెన్షన్లు ఇవాళ తెలంగాణలో మేము ఇస్తూ ఉంటే అది మీకు కనబడతలేదని అడుగుతా ఉన్నాం. గతంలో రేషను 6 కిలోలు ఇవ్వకపోయేది ఇవాళ 6 కిలోలు ఇస్తూ ఉన్నాం, అది మీకు కనబడతలేదని అడుగుతా ఉన్నాం. గతంలో హాస్టళ్లలో, స్కూళ్ళలో విద్యార్థులకు సన్నబియ్యం పెట్టకపోయేది, ఇవాళ మేము సన్నబియ్యం పెడతా ఉన్నాం, అది మీకు కనబడతలేదని అడుగుతా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలతో ఇవాళ ఆడబిడ్డ పెళ్లిళ్ళు తల్లిదండ్రులకు భారం కావద్దని 51,000 రూపాయలు కట్నంగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి విషయం మీకు కనబడతలేదని చెప్పి నేను కోదండరామిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా. బలహీన వర్గాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆత్మగౌరవంతో వాళ్ళు కూడా బతకాలని కట్టిస్తున్నటువంటి విషయం మీకు కనబడతలేదా కోదండరామిరెడ్డి గారు సూటిగా అడుగుతా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు చాలా అద్భుతంగా మేము చేస్తూ ఉన్నాం. మొన్న అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా తెలంగాణలో 250 గురుకుల విద్యా సంస్థలు దాదాపు 5,000 కోట్ల రూపాయల ఖర్చుకు వెనకాడకుండా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే అది మీ కళ్ళకు కనబడతలేదా కోదండరామిరెడ్డి గారు అడుగుతా ఉన్నాం. ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు, ఎవరితోని కలిసి ముందుకు పోదలుచుకున్నారు, మరి బహిర్గతం చేసి మరి ఓపెన్గా అట్లా రండి. ఈ కుట్రలేందుకు, ఈ రకమైనటువంటి చీకటి పనులెందుకు, మేధావి ముసుగులో ప్రభుత్వం మీద దాడేందుకు? ఒకప్పుడు మీరే అన్నారు ప్రభుత్వం కొత్తగా వచ్చింది, రాష్ట్రం కొత్తగా వచ్చింది, నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి, అందుకు కొంత ఆలస్యమవుతుందని గతంలో మీరే మాట్లాడినారు. మరి వాళ్ళు ఒక్కసారి అమెరికాకు పోయి వచ్చిన తర్వాత ఏమైందో కోదండరామిరెడ్డి గారు తెలంగాణ ప్రజలకు సమానం చెప్పాలని నేను కోరుతూ, ఇవాళ ఇలాంటి కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కోదండరామిరెడ్డి గారిని తెలంగాణ ప్రజలు డెఫినెట్గా సహించరనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అంతో ఇంతో తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా ఉండి, మీరు జేఏసీ చైర్మన్గా ఉండడానికి కూడా మిమ్మల్ని జేఏసీ చైర్మన్గా పెట్టింది కూడా కేసీఆర్ గారే, ఆ విషయం కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అంతో ఇంతో ఉద్యమంలో పాల్గొన్నటువంటి గౌరవం మీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నది, దాన్ని పోగొట్టుకోకండి. కొంతమంది చేతుల్లో కీలుబొమ్మగా, పావుగా మీరు మారకండి అని చెప్పి నేను కోదండరామిరెడ్డి గారిని కోరుతూ, ఈ ప్రభుత్వం మీద విషపు ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని చేయొద్దని చెప్పి నేను కోదండరామిరెడ్డి గారిని కోరుతా ఉన్నా. ఒకవేళ ఇదే ప్రయత్నాలు మున్ముందు కొనసాగితే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మీ విషయాల్ని, మీరు చేసేటటువంటి ఈ రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాల్ని చూస్తూ సహించరు కాక సహించరు అనేటటువంటి విషయాన్ని కూడా వారికి గుర్తు చేస్తూ